బీజేపీ కావాలనే రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్లో దీన్ని వాడుకోవటం కోసమే ఓ స్ట్రాటజీ ప్రకారమే అభ్యర్థులు నుంచోబెట్టింది తప్ప దీని వెనక వేరే కారణాలు ఏవీ లేవు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన. అట్లే మొదటి నుంచి కూడా నేను అడుగుతున్నాను, బీజేపీకి 25 ఓట్లే ఉన్నాయి, ఏ కాన్ఫిడెన్స్తో మీరు అభ్యర్థులు నుంచోబెడుతున్నారు అంటే హిందువుల ఓట్లు మాకు పడతాయి, మేము ఆ నమ్మకంతో ఉన్నాము అని చెప్తున్నారు. ఇవాళ ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఏమర్థమైంది మరి? మేడం, ముందుగా భారతీయ జనతా పార్టీ మనకున్నటువంటి రాజ్యాంగ ప్రకారం అందరికీ నిలబడే హక్కు ఉంది. ఆ యొక్క హక్కుని వాడుకోవడానికే భారతీయ జనతా పార్టీ నిలబెట్టడం జరిగింది. ప్రధానంగా మొదటిది, గెలుస్తామా ఓడుతామా ఎన్నికలు అని చెప్పేసి అనుకుంటే ఎవరు నిలబడొద్దు. మరి ప్రజలు నిర్ణయించే దగ్గర మీరు అలాగే చేసిండ్రు, ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే చేసిండ్రు. మేము మాత్రం ఏమంటున్నాము, 100% మేము నిలబడతాము, మాకు పడే ఓట్లు మాకు పడతాయి, అది వాళ్ళేస్తారా వీళ్ళేస్తారా అని సెకండరీ. మనకు ఓట్లు ఎన్ని మా 25 ఓట్లు మాకు పడ్డాయి. ఇప్పుడు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉన్న దాంట్లో 100% మేము నిలబెడతామని ఫస్ట్ నుంచి చెప్పాము. ఓటమి గెలుపు అనేది సహజం మేడం, అది ఎవరు గెలుస్తారో ఎవరికి ఓడిపోతారని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్ పిక్చర్ అర్థమైంది ఏంటంటే, ప్రజలందరూ కూడా ఈరోజు గమనించింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా విప్ జారీ చేసింది. ఎందుకు విప్ జారీ చేసింది? ఈరోజు హిందువులపైన జరుగుతున్నటువంటి వరుస దాడులు, అటు వెస్ట్ బెంగాల్ తీసుకున్నా కానీ, అదేవిధంగా ఇటు బంగ్లాదేశ్ తీసుకున్నా కానీ, నిన్న జరిగినటువంటి కాశ్మీర్ దాడులే కానీ, ఈ వరుస దాడులను గమనించిన తర్వాత ఎక్కడ అయితే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లే ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఈ హిందుత్వం మీద ఇంతగానము దాడి జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తలేదు, ఎక్కడ క్రాస్ ఓట్ జరుగుతుందో అనే ఒక భయంతో విప్ జారీ చేశారు ఈరోజు. నేను అనుకుంటుంది 100% ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతుందో, మళ్ళీ వీళ్ళందరూ కూడా మనం కనీసం హిందువుల మీద ఒక మాట కూడా మనం మాట్లాడతలేము. మనం క్లియర్గా ఎంఐఎంకి మద్దతు ఇస్తున్నాం అన్నట్టు కనిపిస్తుంది. మరి విప్ జారీ చేయకుంటే అటు ఎంఐఎంకి వేయకుండా మనకు బీజేపీకి వేసే పరిస్థితి కనిపిస్తుంది. రేపు బీజేపీకి వేస్తే వరుస వాళ్ళ విజయాలతో పోతే బీజేపీ సౌండ్ ఇంకా పెరుగుతున్న ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళ స్ట్రాటజీతో వాళ్ళు విప్ జారీ చేస్తారు. ఒకవేళ అదే అయితే మీకున్న 25తో పాటు బీఆర్ఎస్కున్న 24, వాళ్ళు మొత్తం మీకే వేసినా కూడా మీకు వచ్చేది 49. 49. అవును మేడం. సో వాళ్ళు ఎంఐఎంకి 63 ఉన్నాయి కదా, ఓటు శాతం పెరుగుతుంది కదా మేడం. మేము మా ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటి మేడం, గెలుస్తామా ఓడతామా అని చెప్పట్లేదు, మేము నిలబడడం ఖాయం. మేము గెలవాలని కాదు, అట్లాని ఓడాలని కాదు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మేడం ఒక చిన్న మాట, రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు, ఆయన్ని కూడా ఇదే క్వశ్చన్ అడిగాను, ఎట్లా గెలుస్తామని చెప్తున్నారు మీరు అంటే, హిందువులందరూ మా వైపు ఉన్నారు, హిందువుల ఓట్లు అడుగుతున్నాము, హిందువులు వేస్తారు, గెలుస్తామనే చెప్పారు. అదే మేడం, మేము మా నమ్మకంతో మేము నిలబెట్టాము, మా యొక్క స్ట్రాటజీస్ మేము చెప్పాము, మా యొక్క ఆలోచనని కూడా తీసుకెళ్ళాము. అది ఎంతవరకు జరగాలో అంతవరకు జరుగుతుంది. విప్ జారీ చేయడం వల్ల వాళ్ళ ఓటు శాతం ఎవరికి కూడా పడలేదు, వాళ్ళది వాళ్ళకే ఉండిపోయింది. రెండోది క్లియర్ పిక్చర్ ఇక్కడ ఏం జరుగుతుంది, కాంగ్రెస్ వాళ్ళు బహిరంగంగా వాళ్ళు ఎంఐఎంకే మద్దతు తెలియజేశారు. ఆటోమేటిక్గా 14 మెంబర్స్ అవుట్రైట్గా ఎంఐఎంకే 10. ఈరోజు ఏంటంటే ఒక మద్దతత్వ పార్టీని పెంచి పోషిస్తున్నటువంటి పార్టీలు ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు వాళ్ళు గతంలో కాంగ్రెస్తోని ప్రభుత్వం ఉంటే వాళ్ళతోని పొత్తయ్యారు, మళ్ళీ బీఆర్ఎస్తోని పోతే 10 ఏళ్ళు బీఆర్ఎస్తోని పొత్తయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఎంఐఎంతో పొత్తారు. అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో పొత్తవడానికే ప్రయత్నం చేసినటువంటి ఎంఐఎం పార్టీని, ఒక మద్దతత్వ పార్టీని, ఆ 7 ఎమ్మెల్యేలతో వీళ్ళకి వచ్చేది లాభం ఏంటి, ఒక ఎంపీతో వీళ్ళకి వచ్చే లాభం ఏంటి, ఎందుకు వాళ్ళు అట్లా పెంచి పోషిస్తూ ఉన్నారు, ఎందుకు అట్లా హిందువులపైన దాడి చేస్తుంటే ఎందుకు ఎవరు వాయిస్ ఇవ్వట్లేదు. రెండో విషయం, ఈరోజు అన్న అంటున్నాడు ఇప్పటిదాకా ఏమనంటే ఓల్డ్ సిటీ వెనుకబడిపోయిందంటే, 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్తోని పొత్తుండి, అటు టీడీపీతోని పొత్తుండి, ఇటు ఎంఐఎం మన బీఆర్ఎస్తోని పొత్తుండి, ఎందుకు ఇంకా ఓల్డ్ సిటీ వెనుకబడే ఉంది? ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి నాయకులకి డబ్బులు అప్పజెప్పడానికి, ఆస్తులు కూడబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీలు ఈరోజు ఈ పార్టీలు అందుకే పొత్తు ఉన్నాయి తప్ప ఆ ఏరియాని కానీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి లబ్ధి చెందడానికి కానీ ఆ ప్రాంతం డెవలప్ చేయడానికి మాత్రం ఎవ్వరు ఆలోచించట్లేదు. మూడో విషయము, అన్నయ్య మాట్లాడుతున్నప్పుడు శ్రీనివాస్ మాట్లాడుతున్నప్పుడు ఎంఐఎం బీజేపీ అందరూ మరి ఏమంటారంటే వారితో ఎందుకో మరి లోపల సపోర్ట్ చేసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. మీరే చెప్తున్నారు బయటికి మేము ఎంఐఎంతో సపోర్ట్ ఉన్నామని,
మళ్ళీ మరి మాతో లోపల ఇంటర్నల్ సపోర్ట్ ఉందని అనుకుందాం మీరు అన్న మాటకి, మరి మీరు ఎందుకు సపోర్ట్ ఉంటారు వాళ్ళతో? అంటే మాట్లాడుతున్న దాంట్లో పూర్తి క్లారిటీ ఉండాలి. మాతో సపోర్ట్ ఉన్నారని మీరు అంటున్నారు, మరి మీరు బహిరంగ వాళ్ళతో ఎందుకు సపోర్ట్ ఉంటున్నారు? మరి ఆ మాట తెలిసి కూడా ఇది ఒక మాట బట్టగాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మేము స్వతంత్రత తెచ్చినాము ఓటేయడానికి, చాలా సంతోషం. మీరు నిలబడి ఎవరికైనా ఓటేసుకున్నారని మీ స్వతంత్రం ఇవ్వడం నిజంగా మేము కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మీరు అట్లా స్వతంత్రం ఇవ్వచ్చు, కానీ మేము నిలబడి తప్పు అవుతుందా? ఓటేయడానికి మీ స్వతంత్రం ఇవ్వచ్చు, నిలబడకపోతే మీ తప్పు లేదు. మీరు ఓటేయడానికి స్వతంత్రం ఇవ్వచ్చు. నిలబడటం తప్పు అనట్లే, వాళ్ళు నిలబడటం వెనక ఉన్న స్ట్రాటజీని తప్పు పడుతుంది. ఎందుకు తప్పు పడతారు మేడం? అంటే నిలబడదని ఏమో రూల్ ఉందా మేడం? నిలబడదని రూల్ ఉందా? ఓడిపోతున్న మనిషి నిలబడదని, ఇండిపెండెంటే నిలబడతాడు. తనకు ఓటు ఉండదని కూడా నిలబడతాడు ఇండిపెండెంట్. ఒక్కో సందర్భంలో తనకు ఓటు రాదని కూడా నిలబడతాడు. ఇక్కడ విషయం ఏంటంటే మాకున్న ఓట్లు మేము ఎంచుకోవాలి. అది ఒకవేళ మాకు మా యొక్క మనస్తాపమే కానీ మా యొక్క ఆలోచన విని కూడా వేసేవాళ్ళు వేస్తారేమో అని ఒక ఆలోచన ఉంటుంది మాకు. తప్పేముంది దాంట్లో? ఆ విధంగా నిలబడ్డాము, ఓటమి జరిగింది, దాంట్లో ఓటమి మా ఓట్లు మాకు పడ్డాయి, సరిపోయింది కదా. విషయం ఏమంటున్నంటే ప్రత్యేకంగా ఈరోజు నేను ఒకటి అడగదలుచుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కూడా హిందువుల పైన జరుగుతున్న దాడిలో ఎందుకు ఎంఐఎం పార్టీ ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ జరగట్లేదు? ఒకటి ఎందుకంటే ఒక విషయం అన్న, ఒక హిందువు అనే కాదు, భారతదేశం మొత్తంలో ఎవరిపైన దాడి జరిగినా అది భారతీయుడే, అవునా కదా మేడం? అక్కడ ప్రత్యేకంగా నువ్వు హిందువా, నువ్వు సుంతి చేసుకున్నావా, నువ్వు లేదా అని ప్రత్యేకంగా మరీ ఆ విధంగా చేసి చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు వరకు ఎవరు కూడా కనీసం దాని మీద స్పందించట్లేరు. నిజంగా ఇదే ఎంఐఎంలో జరిగిన ఒక నాయకుడికే కానీ, ఒక ముస్లిం ఒక వ్యక్తికే కానీ అపాయం జరిగితే భారతీయులు అందరు స్పందిస్తారు. ఒక హిందువులకు జరిగినప్పుడు ఎందుకు ఈ విధంగా మత పార్టీని క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇక్కడ బీజేపీ కానీ, బీఆర్ఎస్ఏ కానీ, కాంగ్రెస్ఏ కానీ ఎందుకు స్పందించట్లేదు వీటిపైన? ఎస్పెషల్లీ నేను అర్థం ఏంటంటే ఇక్కడ ఒక భారతీయుడిగా మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకు హిందుత్వంగానే చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా? ఒక భారతదేశంలో జరిగిన ఒక పౌరుడికి నష్టం జరుగుతున్నప్పుడు, ఒక వ్యక్తికి నష్టం జరిగినప్పుడు, ఒక వ్యక్తిని ఈ విధంగా ఉగ్రవాది కాల్చి చంపినప్పుడు కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి ఈ పార్టీలు? ఇది ఆలోచించాలి. మరి మన వాద్రా ఉన్నాడు, రాబర్ట్ వాద్రా, ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు? అక్కడ వైఫల్యం జరిగింది, ఇది కాంగ్రెస్ సంబంధించింది కాదు, మా కుటుంబానికి సంబంధించిన నేను మాట్లాడుతున్నా అని చెప్పేసి, అంటే మాట్లాడకనే ఆయనతో మాట్లాడిస్తా ఉన్నారు. ఇవన్నీ మనం గమనించాల్సిన అవసరం ఉంది. పహల్గాంలో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దానికి సంబంధించి మాత్రము ఇవాళ ఎంఐఎంకి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ నిన్న కూడా స్పందించారు. యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది, దేశంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సోదరులందరూ కూడా స్పందించాక, నేను ఇప్పుడు స్పందించకపోతే నాకు పుట్టగతులు ఉండవనే ఒక ఆలోచనతోని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ కూడా రేపు మొత్తం ఓల్డ్ సిటీలనే ఉన్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా రేపు దాన్ని జల్లెడబట్టే పరిస్థితి ఉందని చెప్పేసి దానికి స్పందించారు తప్ప ఆయన ఏదో ప్రత్యేకంగా దేశం మీద ఉన్న ప్రేమతోని కానీ భారత్ మాతాకి జై అని అంటే ఎందుకంటాం రాబాయ్ భారత్ మాతాకి జై అని అంటాడు ఆయన. నిజంగా ఇది చిత్తశుద్ధే ఉంటే జెండా పట్టుకొని తిరగమని చెప్పండి, వందే మాత్రం గట్టి వాడమని. ఒక సినిమా థియేటర్లో మీరు గమనించండి, సినిమా థియేటర్లో జనగణమని వస్తే అక్కడ కూర్చున్న ముస్లిమ్స్ నిలబడరు. ఒక సినిమా థియేటర్లో జనగణ వాడరు. అరే ఎంత ప్రాబ్లం అండి. భారతదేశాన్ని ప్రేమించే పరిస్థితిలో ఉండాలి తప్ప నేను హిందూగానే తక్కువ మాట్లాడుతా ఉన్నా. ఫస్ట్ భారతదేశం మీద ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఎవరికైనా నష్టం జరిగినా కూడా దాన్ని స్పందించాల్సిన అవసరం ఉంది. అది ముస్లిమా, క్రైస్తవుడా, హిందువా అనేది సెకండరీ. భారతీయులకి జరిగింది అన్యాయమా కాదా? ఉగ్రదాడి చేయడం కరెక్టా? దాని విషయంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వరకు కేసీఆర్ గారు దాని మీద మాట్లాడారా మేడం? ఇంతమంది ప్రాణాలు కోల్పోతే కూడా కనీసం ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు వరకు స్పందించలేదు దాని విషయంలో. చెప్పండి బ్రదర్, చెప్పండి. ఎందుకు మాట్లాడుతున్నారు? నాకు నా శ్వాస నేను మాట్లాడుతున్నా. శ్రీనివాస్ గారు, మీరు ఒకవేళ స్పందించుంటే ఆ విషయం చెప్పండి, దాంట్లో ఏముంది? చెప్పండి, ఏం మాట్లాడుతున్నాము? ఉన్నదే మాట్లాడుతున్నాము, సబ్జెక్ట్ తెలిసే మాట్లాడుతున్నాం బ్రదర్, మాట్లాడండి. పహల్గాంలో ఒక ఉగ్రదాడి జరిగింది, దానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి స్పందించారా లేదా? ఆయన అది అడిగారు, దాంట్లో తప్పే ఉంది.
ఎక్కడ స్పందించిండ్రు? ఎక్కడ మాట్లాడిర్రు? నేను అదే అంటున్నాను. ఒకవేళ స్పందించుంటే అదే చెప్పండి. మీరు అంత ఈజీగా స్పందించలేదు, స్పందించిండ్రా అంటే ఎట్లా? చెప్పండి, ఎక్కడ స్పందించారు చెప్పండి. అయిపోతుందా? ఎవరు చెప్పండి, ఎక్కడ వచ్చింది చెప్పండి, ఎక్కడ మాట్లాడారు? అవునండి, అయిపోయింది మీరు చెప్పండి. చూస్తే అయిపోయిందా? జనాలకు తెలియాలి కదా, చెప్పండి. ఇంకా ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోండి అన్న, ప్రజల మీద విరుచుపడే ధోరణి మార్చుకోండి ఇప్పటికైనా. అంశాల పట్ల అట్లా మాట్లాడొద్దు. ఇవి జాతిని ప్రేరేపించే అంశాలు, జాతి సమగ్రత, జాతి భద్రత, జాతీయ ఐక్యత అనే అంశాల పట్ల మాట్లాడేటప్పుడు అంత చిత్తశుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు? ఎవరన్నారా స్పందించలేదని మీకు తెలియదు? మీరు ఎవరన్నా చూడలే. న్యూస్ పేపర్లో మీరు రాసుకుంటే అయిపోతుందా? అతను మాట్లాడింది ఎక్కడుంది? ఎక్కడికి వచ్చి మాట్లాడారు? ఈ లైవ్ కంటిన్యూ చేయడం కష్టమే అండి. ఐఎమ్ సారీ, ఇట్లా మాట్లాడడం తప్ప. మీరు స్పందించింది చెప్పడానికి ప్రాబ్లం ఏందండి? మీరు స్పందించిన చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టిండా లేకపోతే బయటకు వచ్చి మాట్లాడిండా? శ్రీనివాస్ గారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు 10 ఏళ్ళు మాట్లాడడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? ఉన్నదే మాట్లాడుతున్నాం. ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు, దేశం మొత్తం ఖండిస్తోంది. అట్లాంటిది ఆయన ఒక ప్రెస్ మీట్ కానీ దీనికి సంబంధించి ఒక నోటు గానీ ఇచ్చిరా అని ఆయన అడిగారు. సరే, మీరు అన్నట్టు ఆయనకి దృష్టికి రాకపోయి ఉండొచ్చు. ఏం స్పందించారో ఏంటో చెప్పండి, సరిపోతుంది. వినండి, మీకు చెప్తున్నా వినండి. ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు, కండెమ్ చేసిండ్రు. జాతీయ ప్రభుత్వం కూడా స్పందించి బాధితులందరినీ ఆదుకోవాలని చెప్పిండ్రు. వివిధ ప్రాంతాల్లో, అంటే ఏ ప్రాంతానికి చెందినటువంటి, అంటే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చింది కాబట్టి ఆయా రాష్ట్రాల వాళ్ళు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని చెప్పిండ్రు. వారి ఆ సంఘటనను తీవ్రంగా ఖండించినటువంటి సందర్భం. వీళ్ళకి రేపు జరిగే వరంగల్ సభ మీద ఉన్న దృష్టి, ఒక్క నిమిషం మేడం, వీళ్ళకి జరిగే వరంగల్ సభ మీద ఉన్న దృష్టి భారతదేశంలో పౌరులు చనిపోయి బాధపడుతుంటే ఉగ్రవాద దాడి జరిగితే దాని మీద స్పందన లేదు వీళ్ళకి. రేపు జరిగే మొబిలైజేషన్ మీద ఆలోచన ఉంది తప్ప వాళ్ళకి ఏ విధంగా ఉన్నది మాట్లాడుతున్నాము, తప్పేముంది? ఏం మాట్లాడుతున్నాము కదా. సరే, ఇక్కడ సాయి కిరణ్ గారు మాట్లాడుతూ, శ్రీనివాస్ గారు చెప్పండి. యోయో స్క్రీన్ మీద కూడా ప్లే అవుతోంది. కేసీఆర్ గారు ఆయన ఫేస్బుక్ లో అఫీషియల్ గా దీనికి సంబంధించి ఖండించారు, మాట్లాడారు, చెప్పిన దానికి మనకి యోయో స్క్రీన్ మీద ప్లే అవుతోంది.